ఆరోపణలు వస్తున్నాయి. వనపర్తి జిల్లా రంగాపూర్ శివారులో చేపల చెరువులు ఉన్నాయి. బాయిలర్ కోళ్ల వ్యర్థాలు, రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహారం చేపలకు ఆహారంగా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చేపలు తిన్నవారు కీళ్ల నొప్పులు, పక్షపాతం, క్యాన్సర్, గుండె జబ్బులు బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యర్థాలను తిన్న కుక్కల చర్మం ఊడిపోయిందని తెలిపారు. తాము రోగాల బారిన పడతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి ఆరోపించారు. నేనైతే కౌలు చేస్తాను. సంవత్సరం రూపాయలు చికెన్ వేస్ట్ అంటే సరే ఇంకా మాకు ఇంకేమీ పెట్టుబడి ఏమీ లేక ఇంకా చికెన్ వేస్ట్ సరే ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మానేస్తామండి. ఈ మధ్యకాలంలోనే సుమారుగా ఒక 7-8 సార్లు వేసి ఉంటాను. అంటే నేను ఈ మధ్యకాలంలోనే చేస్తున్నాను. మీరు చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది అంటే మానేస్తాను. ఏదైతే దానాలైనా వేసుకుంటాను. ఇది ఎక్స్పోర్ట్ పోతుందండి. ఎక్స్పోర్ట్ బయటకు వెళ్తుంది. అంటే వాళ్ళకి ఎక్కడ అనుకోకుండా అక్కడ పంపించుకోండి సార్. ఇంతవరకు నేను ఎవరిని కలవలేదు, ఎవరు నాకు చెప్పలేదు. తెలియదు కదా, ఎవరు రాలేదు. నేను కూడా ఎవరికి చెప్పలేదు. పర్మిషన్ చికెన్ వేస్ట్ చేయడానికి ఉందా? చికెన్ వేస్ట్ చేయడానికి అయితే లేదు కానీ అంటే మామూలుగా పర్మిషన్ ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇది వేస్ట్ మానేసి ఏరే దానాలని మేపుకుంటాం. ఈ హైదరాబాద్లో ఉంటారు సార్.